అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. అమ్మ, ఇప్పుడు మెనోపాజ్ స్టేజ్కి రాగానే ఆడవారిలో చాలా చేంజెస్ గమనిస్తాం. అవును. మగవారిలో గమనించేవి ఉంటాయి కానీ బట్ ఆడవారిలో మనం ఎక్కువగా చూస్తాం. హెయిర్ అంతా థిన్ అయిపోవటం, ఫ్రంట్ పార్ట్ అంతా హెయిర్ పల్చగా అయిపోవటం, తర్వాత స్కిన్ పేలవంగా డ్రైగా ఉండటం, రింకిల్స్ రావటం, వెయిట్ పుట్టాన్ అవటం, వీటన్నింటితో పాటుగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్తోనే ఆటోమేటిక్గా మైండ్ సెట్టే కాస్త అటు ఇటుగా ఉంటుంది. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఓవర్గా థింక్ చేయటం, ఇలాంటివి చూస్తాం. దీనికి తోడు మన అపీరెన్స్లో కూడా చాలా చేంజెస్ గమనిస్తూ ఉంటాం. వారికి అనూస్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇది విమెన్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫేజ్. ఇది కూడా అంటే అందరికీ కూడా అది ఆ ఫేజ్ స్టార్ట్ అవ్వగానే తెలియకుండా ఒక స్ట్రెస్ గో త్రూ అవుతూ ఉంటాము. అయ్యో ఇంకా ఈ ఫేజ్ మళ్ళీ స్టార్ట్ అయింది, అన్ని చేంజెస్ వస్తున్నాయి బాడీలో, ఇంతేనా అనేది ఒకటి తెలియకుండానే స్ట్రెస్ఫుల్. కానీ అసలు వరి చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దీనికి కూడా అంటే మనం కాన్ఫిడెంట్గా దీన్ని క్యారీ చేయొచ్చు. ఈ స్టేజ్లో కూడా మనను మనం ఎలా అంటే వెయిట్ ఎక్కువగా పెరుగుతుంది అనుకున్నప్పుడు చక్కగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా హెల్దీ డైట్ మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. ఆ హెల్దీ డైట్ తీసుకోవడం వల్ల మనకు మజిల్ వెయిట్, బోన్ వెయిట్ కూడా తగ్గకుండా ఉంటుంది. చక్కగా మనకి హెల్దీగా ఉంటాం, ఫిట్గా ఉంటాము, వెయిట్ లాస్ అవుతుంది. ఈ వెయిట్ లాస్తో హెయిర్ ఫాల్ పెరగదు. అండ్ రెండోది హెయిర్ ఫాల్లో ఏంటంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడానికి రీజన్ ఏంటంటే మనం వాడే హెయిర్ డైస్ కూడా అదర్ హెల్త్ రీజన్స్తో పాటు. సో హెయిర్ డై ఏంటంటే ఇట్స్ కెమికల్. మనం అప్లై చేయగానే అది చాలా తెలియకుండానే మనకి హెయిర్ ఫాల్కి అండ్ ఇంకా గ్రే హెయిర్ పెరగడానికి మనకు ఎక్కువ అవుతూ ఉంటుంది. సో డైస్ వల్ల కూడా చాలా మందికి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో మా దగ్గరకు వచ్చే సర్వీస్లో ఏంటంటే ఆ ఏజ్లో వచ్చిన వాళ్ళకి మేము వీలైనంత మటు గైడ్ చేస్తాం. వీలైతే డై మానేసి బ్లాక్ ఎక్స్పర్ట్ న్యాచురల్ ప్రోడక్ట్ వాడుకోమని. దాంతో ఏమవుతుందంటే గ్రే హెయిర్ కవర్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైమ్ హెల్త్ మనకి హెయిర్ ఇది ఫాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది, ఎక్కువ అవ్వదు. ఆల్రెడీ ఉన్న డ్యామేజ్కి మంచి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. అంటే అనూస్లో ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్, రెగ్యులర్ అడ్వాన్స్ ఎస్థెటిక్స్ అన్నాను కదా, అలాంటి సర్వీసెస్తో పాటు డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ అంటే పిఆర్పి, జిఎఫ్సి లాంటివి అడ్వాన్స్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వీటిని అడ్వాన్స్ ఎస్థెటిక్స్ని, డెర్మటాలజికల్ ప్రొసీజర్ని కాంబినేషన్లో పెట్టి ఫాల్ అయిన హెయిర్ గ్రో అయ్యేట్టుగా చేస్తాం. ఆ తర్వాత డై మానేసి న్యాచురల్ కలరింగ్కి అడ్వైస్ చేస్తాం గెస్ట్. ఇంకా తర్వాత లైఫ్ అంతా ఫ్రీ. అంటే ఎంత ఏజ్ వచ్చినా కూడా 90 years, 85 years వచ్చినా కూడా మంచి వాల్యూమ్తో న్యాచురల్ డైతో హెల్దీగా కనిపించవచ్చు. ఆ హెయిర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయినట్టే మనకి ఇంకా ఫర్ గుడ్. అలాగే వెయిట్ ఒకసారి మనము ఇట్లాంటి డైట్ ఎలా తీసుకోవాలనేది తెలుసుకొని మెయింటైన్ చేసుకోవడం తెలుసుకుంటే వెయిట్ ప్రాబ్లం మనం కంప్లీట్గా ఫర్ గుడ్ మనం సార్ట్ అవుట్ చేసుకున్నట్టే. ఇంకా స్కిన్కి వచ్చేసరికి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ఏజ్లో ముఖ్యంగా. ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే అడ్వాన్స్ ఎస్థెటిక్స్ అండ్ డెర్మటాలజికల్ ప్రోగ్రామ్స్ కూడా. వాళ్ళకి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్థెటిక్స్తో స్కిన్లో హైడ్రేషన్ కానీ సెన్సిటివిటీ తగ్గించి చేయగలిగిన మార్పులు చేస్తూ అడ్వాన్స్ డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ కూడా చెప్తాం వాళ్ళకి నీడ్ను బట్టి. వాళ్ళకి ఏ కండిషన్లో ఉంది, వాళ్ళ ఏజ్ ఎంత, అంటే ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అనేది కొంతమంది 40sలో కూడా వస్తుంది. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరము, అండ్ హైఫో ఒకటి పెడితే సరిపోతుందా? హైఫో అనేది చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, యాంటీ ఏజింగ్ వాడే సేఫ్ ట్రీట్మెంట్. ఎక్కువగా స్కిన్ ఇది అవ్వదు, సెన్సిటివ్ అవ్వదు, సేఫ్గా ఇచ్చేది మంచిగా. అంటే మనకి జా లైన్ కట్టిపోయింది ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాటిల్లో ఐబ్రోస్ కొంచెం డ్రూప్ అయితే వాటిని కొంచెం లిఫ్ట్ చేయడము, అలాగే స్కిన్ చీక్స్ డ్రూప్ అయితే లిఫ్ట్ చేయడము, అట్లాంటివన్నీ కూడా చేంజెస్ బాగా కనిపిస్తాయి అందులో. అది ఏమీ ఇన్వేజివ్ కాదు, నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంటే అది. సో దీంతో మంచి రిజల్ట్స్ ఉంటుంది. అది సరిపోతుందా వాళ్ళకి? లేదంటే ఇంకా బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్ లాంటివి అవి వద్దు అనుకున్న వాళ్ళకి ప్రొఫిలియో లాంటి కాన్సన్ట్రేటెడ్ హైల్రానిక్ సీరం ఇంజెక్షన్స్, వాటితో చాలా హైడ్రేషన్, గ్లో అండ్ మంచి రింకిల్స్లో కూడా చేంజ్ వస్తుంది. అవి ఆ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ పెట్టాలా? అడ్వాన్స్ పీల్స్ కూడా కొన్ని ఉన్నాయి యాంటీ ఏజింగ్కి ఇచ్చేవి, డెర్మటాలజిస్ట్ ఇచ్చేవి. అలాంటివి సరిపోతాయా? సో ఇవన్నీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంది, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ బడ్జెట్ ఏముంది, ఆ బడ్జెట్లో ఎంతవరకు మనం జస్టిస్ ఏవేవి కాంబినేషన్లో పెడితే మనం జస్టిస్ చేయగలుగుతాము అనేది ప్లాన్ చేసి ఇస్తామన్నమాట. ఇట్స్ ఎ కస్టమైజ్ ప్రోగ్రామ్. సో అట్లా యాంటీ ఏజింగ్ మీద వర్క్ చేస్తాం.
వాళ్ళకి యాంటీ ఏజింగ్తో పాటు పిగ్మెంటేషన్ ఏమన్నా ఉంటే అది కూడా తగ్గేటట్టుగా దాన్ని సపరేట్గా దానిపైన కూడా ఫోకస్ చేస్తాం. మనం ఈ ఏజ్లో జనరల్గా మెనోపాజ్ స్టేజ్లో అన్వాంటెడ్ హెయిర్ చిన్ మీద అట్లా ఎక్కువగా చూస్తూ ఉంటాం అవును కదా. అవును, ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఇది ఇంకొక ప్రాబ్లం, అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ అవుతుంది అండ్ గ్రే కూడా కన్వర్ట్ అవుతుంది. అవును సో అది ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది. అవును సో అట్లాంటి వాళ్ళకి కూడా ఏంటంటే కంప్లీట్గా అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ కూడా చాలా మంది మెనోపాజ్ టైంలో వస్తారు. ఆహా. నేను ఎప్పుడు అనుకుంటాను, వీళ్ళు ముందే తీసుకొని ఉంటే లైఫ్ అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు కదా, ఇంత లేట్గా తీసుకున్నా అట్లానే ట్రీట్మెంటే కదా, అన్నిసార్లు రావాల్సిందే, సేమ్ స్పెండ్ చేయాల్సిందే, టైము ఏదైనా మనీ అన్ని. సో అందుకే ఎప్పుడు చెప్తాను, అన్వాంటెడ్ హెయిర్ అనేది యంగ్ ఏజ్లో తీసుకుంటే లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. అంటే బ్లాక్ ఉన్న హెయిర్ అంతా లేజర్తో తగ్గిపోతుంది, ఫైన్ అండ్ ఈ గ్రే హెయిర్ అంతా కంపల్సరీ లాస్ట్లో ఐబీప్రోబ్ ఇవ్వాల్సి వస్తుంది మాకు అలా. ఓకే ఓకే. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా కాంబినేషన్లో పెట్టి వీళ్ళకి కూడా మోర్ దెన్ మినిమం 3 సర్వీస్ పైనే ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఇచ్చి ఎక్కువ వాళ్ళకి బర్డెన్ అవ్వకుండా ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మందికి చేయించుకోవటానికి లేదా ఎఫర్ట్ పెట్టడానికి టైము డబ్బు ఉన్నా కూడా ఒక ఆలోచన వస్తుందా, ఈ ఏజ్లో ఇంకెందుకులే, మెనోపాజ్ స్టేజ్లో మళ్ళీ అక్కడికి వెళ్ళటం ఎందుకు, అందరికీ కొంతమందికి తెలియటం కూడా ఇష్టం ఉండదు, ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి మీరేం చెప్తారు? ఇది మన కాన్ఫిడెన్స్ కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం అమ్మ. ఆ ఏజ్లో ఎవరినో ఇంప్రెస్ చేయాలని కాదు, ఎప్పుడైనా అంతే. యాజ్ ఎ బీయింగ్ ఏ ఉమెన్ మనం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యి మనం హ్యాపీగా అద్దంలో చూసుకున్నప్పుడు మన గురించి మనం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ప్రతిసారి అయ్యో నాకు ఇట్లా ఎక్కువ హెయిర్ ఉంది అని మిర్రర్లో చూసుకున్నప్పుడల్లా ఫీల్ అవుతూ అరే నాకు ఏజ్ వచ్చేసింది అని ఫీల్ అవ్వకుండా ప్రతిసారి ఉంటే అదేంటంటే బాడీ మైండ్ కనెక్షన్. మనం ప్రతిసారి రోజు అది మనసులో అనుకుంటూ ఉంటే మన బాడీ ఇంకా 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 దానికి తగ్గట్టుగానే రెస్పాండ్ అవుతూ పోతుంది. సో మనం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యి హ్యాపీగా నేను ఫిట్గా ఉన్నాను, బాగున్నాను, నేను ఏమైనా చేయగలనంటే మనం చేయగలుగుతాం. ఎస్. సో మనం అయిపోయింది, ఇంకా మనం ఈ ఏజ్ వచ్చింది, మనం ఏజ్డ్ అయిపోయామా అని ఊరికే మనల్ని మనం చేసుకుంటూ ఉంటే బాడీ మైండ్ కనెక్షన్, మన బాడీ కూడా అలాగే రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. మీరు టైం ఇవ్వండి. ఇంత లైఫ్లో చేసి కూడా మన గురించి మనం ఏమి చేసుకోకపోతే అర్థం లేదు మన లైఫ్కి అనేది నా ఒపీనియన్. ఎస్, ట్రూ. నమస్తే. నమస్కారం. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.